సమిష్టి కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. కార్మికులకు భరోసా ఇవ్వడానికి కుమారస్వామి విశాఖ వచ్చారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కుమారస్వామి స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఈ 11,440 కోట్లు సాధించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారో శ్రీ కుమారస్వామి గారు ఈరోజు ప్లాంట్కి రావడం జరిగింది. వారితో పాటు నేను, స్థానిక పార్లమెంట్ సభ్యుడు భర్త్ గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు రమేష్ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, స్టీల్ శాఖ కార్యదర్శి ప్లాంట్ సిఎండి గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, కాశీ విశ్వనాథరాజు గారు, సైన్ డైరెక్టర్ అందరూ కూడా ఇవాళ ప్లాంట్లో వివిధ వర్గాల వారితో సమావేశం కావడం జరిగింది. ఏదైతే గతంలో కూడా కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెల రోజుల్లోపు గతంలో ప్లాంట్ని సందర్శించడం జరిగింది. ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే కుమారస్వామి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరందరి సమిష్టి కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది.